చేవేళ బస్ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిన ఇన్సిడెంటే. బస్ అండ్ ట్రక్ గుద్దుకోవడం వల్ల అందులో ఉన్న ప్యాసింజర్లు అందరూ ఆ ట్రక్లో ఉన్న రాళ్ళు ఏదైతే ఉన్నాయో అది వాళ్ళ మీద పడి వాళ్ళకు ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయారు. బట్ హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దట్ ఇన్సిడెంట్? ఒకడేమో బస్సు డ్రైవర్ది తప్పు అంటాడు, ఇంకోడేమో ట్రక్ డ్రైవర్ది తప్పు అంటాడు. బట్ అసలైన నిందితుడు ఎవడు? ఒకరి తప్పు వల్ల అమాయకమైన జనాల ప్రాణాలు చిటిక్కని గాల్లో కలిసిపోతా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కర్నూలులో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అలాంటి ఇన్సిడెంట్స్ రెండు చోటు చేసుకోవడం వితిన్ 10 days ఆఫ్ టైంలో చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇది. అసలైన నిందితుడు ఎవడు? గవర్నమెంట్ ఏమో అక్కడ చనిపోయిన బాధితులకు అప్పటికప్పుడు ఎక్స్గ్రేషియా అని చెప్పి ప్రకటించి ఒకరి ఫ్యామిలీలో 3 అక్క చెల్లెలు చనిపోయారు. వాళ్ళ ఫొటోస్ మీరు రెగ్యులర్గా సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి, మీరు చూసుంటారు. వాళ్ళ ఫాదర్కి వెళ్ళి ఒక్కొక్కరికి 7 lakhs చొప్పున 21 lakhs అందజేస్తూ ఉంటే ఆయన మనసులో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ ప్రతి ఒక్క న్యూస్ రిపోర్టరు అక్కడ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి మీరు చెప్పండి మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఎవరిది తప్పు అనిపిస్తుంది, ఏ డ్రైవర్ది తప్పో లేదా టిప్పర్ది తప్ప అని అడిగితే వాళ్ళు ఏమని సమాధానం ఇస్తారు? వాళ్ళు కొంచెం కూడా మానవత్వం లేకుండా వాళ్ళకు మీరు సమాధానం ఇవ్వండి, మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు, గవర్నమెంట్ ఫెయిల్ అయిందా అంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి మీరు వ్యూ చేసేవాళ్ళు ఆలోచించండి. అలా జస్ట్ టీఆర్పీల కోసం మీరేమో మైకులు పెట్టుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడడం అది సరికాదు. అండ్ ఇంకొకటి, గవర్నమెంట్ ఏమో ప్రతిసారి తప్పు జరిగిన ప్రతిసారి ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది ఇస్తుంది. ఎందుకంటే అలా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే సాధారణమైన జనాలు వాళ్ళను క్వశ్చన్ చేయరు. అండ్ వాళ్ళల్లో సాధారణమైన జనాల మనసులో నుంచి భయం తొలగించడానికి వాళ్ళ పైన తిరగబడకుండా ఉండడానికి వాళ్ళు ఎక్స్గ్రేషియా అనేది ప్రకటిస్తారు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే ఎప్పుడైతే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందో మీరు చాలా ఇన్సిడెంట్ చూసింటారు, ప్రతి ఒక్కసారి జరిగిన వెంటనే వాళ్ళు ఎక్స్గ్రేషియా అనేది ప్రకటిస్తారు. బట్ అక్కడ రోడ్లు సరిగా ఉన్నాయా దానిపైన మాత్రం వాళ్ళు ఏమీ పట్టించుకోరు. ఇప్పుడు అక్కడ మెయిన్ ఇన్సిడెంట్ జరగడానికి గల కారణం కూడా ఏమంటున్నారంటే అక్కడ రోడ్డు సరిగ్గా లేదు. 2018లోనే అక్కడ రోడ్డు వేయడానికి ఆర్డర్స్ అనేవి వచ్చాయంట. బట్ అక్కడ గవర్నమెంట్ అక్కడ రోడ్స్ని వేయలేదు. గవర్నమెంట్ అక్కడ ఫెయిల్ అయింది. బట్ అక్కడ క్వశ్చన్ చేయాల్సింది గవర్నమెంట్ని. ఇప్పుడు మాత్రం జనాలందరూ ఇప్పుడు కొంతమంది ఏం ఆలోచిస్తారంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చినారు కదా అని చెప్పి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం ఆపేస్తారు. ఇది 100% తప్పు. ఇంకొక ఇన్సిడెంట్ జరగక ముందే జనాలు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి, జనాలు గవర్నమెంట్ని అకౌంటబుల్గా ఉంచాలి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింటే మీ ఫ్రెండ్స్ వరకు వీడియోని షేర్ చేయండి అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ని తప్పకుండా ఫాలో కొట్టేయండి.